రాజస్థాన్లో పొలిటికల్ తుఫాన్ రేపిన సచిన్ పైలట్ తానే ఇప్పుడు వాతావరణాన్ని చల్లబరిచేందుకు రెడీ అయ్యారు. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తే మీడియా దర్యాప్తు చేస్తోంది అంటూ ఆమె సుప్రీం తలుపు తట్టారు. ఇక ఈ కేసులో మేరా ఆంగనే మే తుమ్హారా క్యా కామ్ హై అంటూ శివసేన ప్రశ్నిస్తోంది. వరద బాధిత ప్రాంతాలకు మోదీ భరోసా ఇచ్చారు. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో గంటసేపు చర్చలు జరపడంతో సంక్షోభం ముగుస్తుందనే ఆశలు చిగురించాయి. అయితే భవిష్యత్తులో సీఎం పోస్ట్ ఇప్పుడు తన వర్గానికి 2 డిప్యూటీ సీఎం పోస్టులు కావాలనేది పైలట్ డిమాండ్. సుశాంత్ ముంబైలో చనిపోతే ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తారు గానీ బీహారీ పోలీసులకు ఏం పని అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. బీహార్ సర్కార్ ఒత్తిళ్ల వల్లే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారని, ముంబై పోలీసులకు సుదీర్ఘ చరిత్ర ఉందంటూ చెప్పుకొచ్చారాయన. రైలు సర్వీసుల్ని సెప్టెంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్ని రైల్వే శాఖ కొట్టిపారేసింది. రైలు సర్వీసుల రద్దు, పునరుద్ధరణ గురించి తాము ఎటువంటి ప్రకటన చేయలేదంటూ తేల్చేసింది. రైలు సర్వీసుల్ని ఈ నెల 12 వరకు ఆపేస్తున్నట్టుగా గత నెల రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు రుద్రప్రయాగ్ జిల్లాలో చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పితోర్గఢ్ జిల్లాలో 7 చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆరు వరద బాధిత రాష్ట్రాలకు మోదీ భరోసా ఇచ్చారు. సహాయక చర్యలపై యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, అసోం సీఎంలతో మోదీ సమీక్షించారు. ఇవాళ ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని భేటీ అవుతారు. కేరళ ఇడుక్కిలో కొండచర్యలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరుకుంది. గల్లంతైన మరో 15 మంది కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. అయితే వీరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదంటున్నారు. తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం ఫీల్డ్ విజిట్ లేకుండానే తన పర్యటన ముగించింది. కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా నెగిటివ్ వస్తే పుదుచ్చేరి మంత్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. లాక్డౌన్ సమస్య పరిష్కారానికి మన్మోహన్ 3 సూత్రాలు చెబుతున్నారు. ఇటువంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కరోనా తీవ్రత, టెస్టుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కేంద్ర బృందం 8 గంటల పాటు బీఆర్కే భవన్లో సమీక్షించింది. రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. కరోనా కట్టడిలో తెలంగాణ చర్యలను కేంద్ర బృందం అభినందించినట్టుగా మంత్రి ఈటెల తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్బీ నగర్ దగ్గర కట్టిన బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. దాదాపు 27 కోట్లతో 6 లేన్లతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 780 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు. కరోనా ఉధృతి ఆగటం లేదు. పుదుచ్చేరి వ్యవసాయ మంత్రి కమల కన్నన్ కరోనా బారిన పడ్డారు. ఆయన జిమ్మర్లో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుంగినప్పటికీ ప్రజలకు నగదు అందించి వ్యాపారస్తులకు ప్రభుత్వమే గ్యారెంటీతో రుణాలు ఇవ్వాలంటూ సూచించారు. ఆర్థిక రంగంలో స్వతంత్రతకు అవకాశం కల్పించాలంటూ సూచించారు. కమ్యూనికేషన్ అందుబాటులో లేని 1409 ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి సైనికులు తమ కుటుంబాలతో శాటిలైట్ ఫోన్లతో మాట్లాడొచ్చంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రకటించారు. సుశాంత్ కేసులో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేని, శివసేన నేత సంజయ్ రౌత్ను సీబీఐ ప్రశ్నించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. సాక్ష్యాలు కనుమరుగు కాకముందే వీరిని విచారించాలంటూ ఆ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఏం జరిగినా సరే పోతిరెడ్డిపాడు ఆగదన్నారు. ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అని అంటున్నారు. మరోవైపు ఏపీలో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఇక పల్లె ప్రగతి ద్వారా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇటువంటి టాప్ రీజనల్ న్యూస్ చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని, కేంద్రం కూడా తప్పుడు విధానాలు అవలంబిస్తోంది అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం కావాలనే కయ్యం పెట్టుకుంటోంది అంటూ మండిపడ్డారు. ఈ జల వివాదంపై తమ వాదనను అపెక్స్ కమిటీ ముందు బలంగా వినిపిస్తామని, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగదన్నారు ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా తమకు కేటాయించిన నీటినే తాము వాడుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి పోరాడుతుంటే ఏపీలో మాత్రం టీడీపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ ఆయన తప్పుపెట్టారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావడమే ధ్యేయంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టి రాయితీనిచ్చేలా కొత్త విధానాన్ని ప్రకటించారు. ఏపీలో గ్రామ సచివాలయాల్లో సేవలపై మరో అడుగుపడింది. PMU పేరుతో కాల్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు. కింది స్థాయిలో దరఖాస్తు ఎక్కడ ఆగినా అలర్ట్ చేస్తుంది ఈ వ్యవస్థ. అక్టోబర్ నుండి 543కు పైగా సేవలను పర్యవేక్షిస్తారు. దీనిపై సామాజిక తనిఖీ మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు సీఎం. పార్టీ ఆఫీసులకు శంకుస్థాపన సందర్భంలో కోవిడ్ నియంత్రణపై తెలంగాణ సర్కార్ చర్యలు శూన్యమంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. హైకోర్టు ముట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రాలేదంటూ తెలంగాణ పార్టీ కార్యకర్తల భేటీలో మండిపడ్డారు జేపీ నడ్డా. పల్లె ప్రగతి ద్వారా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది అంటున్నారు మంత్రి ఎర్రబెల్లి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంచడం ద్వారా సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 91% బతికాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై జిల్లాల వారీ సమీక్షలో చెప్పారు. తెలంగాణలో సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్స్ పై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 20 నుండి దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభిస్తారు. అదే రోజు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులను 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు అందజేస్తారు. సీమకు ఎంతో ముఖ్యమైన ముచ్చుమర్రి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంతో లేనిపోని గొడవ పెట్టారంటూ ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దానివల్ల వాడు సాధించింది ఏంటి అంటూ అధికార వైసీపీని ప్రశ్నించారు. తన హయాంలో 13 జిల్లాల్లో అభివృద్ధి జరిగింది అంటూ చెప్పుకొచ్చారాయన. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. A1గా ఆసుపత్రి, A2గా హోటల్ను బుక్ చేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనను మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 48 గంటల్లో రిపోర్టు కూడా ఇవ్వాలంటూ ఆదేశించింది. హాంకాంగ్లో మీడియా అధిపతిని చైనా ఆదేశాలతో అరెస్ట్ చేశారు. బెలారస్లో అధ్యక్షుడు మళ్లీ ఎన్నిక కాగానే కల్లోలం రేగింది. మౌంట్ రష్ మోర్ పర్వతంపై తన బొమ్మను చూసుకోవాలంటూ ట్రంప్ ఆశపడుతున్నారు. ఇటువంటి టాప్ 10 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బెలారస్ను 26 ఏళ్లుగా పాలిస్తున్న అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఎన్నికల్లో మళ్లీ గెలవడంతో ఆ దేశంలో నిరసన పెల్లుబికింది. ఈ ఎన్నిక చెల్లదని, ఈ ఫలితాన్ని తిరస్కరిస్తున్నట్టుగా విపక్షం ప్రకటించింది. స్పెయిన్లో రాచరికం అంతం కావాలంటూ ఆ దేశంలో ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. అవినీతికి పాల్పడిన మాజీ రాజు జువాన్ కార్లోస్ దేశం విడిచి పారిపోవడంతో జనం వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటున్నారు. మౌంట్ రష్మోర్ పర్వతంపై ట్రంప్ ముఖాన్ని చెక్కడానికి వైట్ హౌస్ అధికారులు సౌత్ డకోటా గవర్నర్ను గత ఏడాది సంప్రదించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. అయితే తనకు ఈ కోరిక లేదు గాని ఆ రూపు కూడా తనది కాదంటున్నారు ట్రంప్. కానీ అదో మంచి ఐడియా అంటూ సమర్థించుకున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్ పేలుడుపై పూర్తి స్థాయి దర్యాప్తు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ఆ దేశానికి మరింత సాయం చేస్తామంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్. మరోవైపు నేలమట్టమైన బీరుట్లో ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇండోనేషియాలో సుమత్రా దీవిలో మౌంట్ సినాబాంగ్ అగ్నిపర్వతం 10 ఏళ్ల తర్వాత బద్దలైంది. 16,400 అడుగుల ఎత్తు వరకు బూడిదను, పొగను ఎగజిమ్ముతోంది. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకవైపు వైరస్ భయాలు, మరోవైపు చదువులు. ఈ నేపథ్యంలోనే జర్మనీలో స్కూళ్లు తెరిచారు. దీంతో బెర్లిన్లో స్టూడెంట్స్ మాస్కులతో స్కూళ్లకొచ్చారు. ప్రపంచంలోనే ఖరీదైన మాస్క్ మీకు చూడాలనుందా? అరకుపై ఆనంద్ మహీంద్రా ఎందుకు ఫిదా అయ్యారు? సోను కక్కర్ పాడిన గజల్ తెగ వైరల్ అవుతోంది. ఇటువంటి టాప్ 10 వైరల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం.
మోదీ జమానాలో ఇండస్ట్రియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రకారం పరిశ్రమల కోసం ఎటువంటి క్లియరెన్స్లు అక్కర్లేనట్టు రూల్స్ మార్చారంటూ కాంగ్రెస్ విమర్శించింది. అయితే ఇండియా నాట్ ఫర్ సేల్ అని బీజేపీ తెలుసుకోవాలంటూ కాంగ్రెస్ చెబుతోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెడ్ బాడీకి అటాప్సీ చేసిన 5 డాక్టర్లను సీబీఐ ప్రశ్నించాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. సుశాంత్ కాలు కింది భాగం మెలికపడి ఉందన్న ఆయన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మోదీ సర్కార్ చేతగానితనం వల్లే కరోనా కేసుల స్పీడ్లో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంది అంటూ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి విమర్శించారు. పీఎం ట్రస్ట్ ఫండ్ నుండి పేదలకు నగదును, ఉచిత ఆహారాన్ని ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఫరీదా ఖానం ఫేమస్ గజలైన ఆజ్ జానేకి జిద్ నా కరోను ప్రముఖ గాయని సోను కక్కర్ పాడితే నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె గాత్ర మాధుర్యానికి వేల సంఖ్యలో లైక్లు వచ్చి పడుతున్నాయి. కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడం చూసాం, కానీ చైనాలో ఒక కుక్క మాత్రం బంతి ఆట ఆడుతూ, ట్రై సైకిల్ మీద పరిగెడుతూ, కారు నడుపుతూ మల్టీ టాలెంట్ చూపటం నెటిజన్లని ఆశ్చర్యపరుస్తోంది. చైనా బాక్సర్ జూకాన్ 10 సెకండ్లలో 111 పంచులు విసిరిన వీడియో వైరల్ అయింది. తనలా ఎవరైనా చేయగలరా అంటూ తన ట్రైనింగ్ సెషన్లో ఛాలెంజ్ విసిరాడు ఈ బాక్సర్. జపాన్కు చెందిన అకసాకా అనే జెన్ బౌద్ధ భిక్షువు బీట్ బాక్సింగ్ ట్యూన్స్తో బౌద్ధ మంత్రాలు జపించడం ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోని ఇప్పటికే 10 లక్షల మంది చూశారట. మెగాస్టార్ మరోసారి కిచెన్ కింగ్ అయ్యారు. మెగా పవర్ స్టార్ అయితే ఈ సినిమా తప్పక చూడండి అంటున్నారు. అటు కోలీవుడ్లో బావా బావమర్ది కాంబినేషన్ సెట్ అవుతోంది. ఇటువంటి అప్డేట్స్ టాప్ 10 ఫిల్మ్ న్యూస్లో. అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట అంటూ తాను చేసిన వంట వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు చేసి చూపించారు. ఆదివారమే ఈ వీడియో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే విజయవాడలో అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా పోస్ట్ పోన్ చేసి సోమవారం విడుదల చేశారు. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనదే అంటున్నారు సమంత. నేతన్నలకు వీలైనంతగా సాయం చేద్దామంటూ పిలుపిచ్చారు. రానా వివాహ ముహూర్త సమయానికి ముందు దగ్గుబాటి కుటుంబ సభ్యులందరూ పొందూరు ఖద్దరు దుస్తులు ధరించిన ఫోటోలు షేర్ చేశారు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా తనకు చాలా బాగా నచ్చింది అంటూ ట్వీట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సత్యదేవ్, నరేష్, సుహాస్, హరిచందన, రూపా నటించిన తీరు ఆకట్టుకుంది అన్నారు. ఆర్క మీడియా వర్క్స్ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవిరేని అభినందించారు. నిర్మాత సునీల్ నారంగ్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సోదరుడు భరత్ నారంగ్ తెలిపారు. ఆదివారం రాత్రి గుండె నొప్పితో అపోలో హాస్పిటల్లో చేరారు సునీల్. వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు. ఇవాళ డిశ్చార్జ్ అవుతారని చెప్పారు భరత్. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా షూటింగ్ టర్కీలో జరగబోతోంది. ఆల్రెడీ టర్కీలో ల్యాండ్ అయ్యారు హీరో అమీర్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్ కు విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా లాల్ సింగ్ చద్దాను నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాసకోశ వ్యాధితో ముంబైలో లీలావతి ఆసుపత్రిలో సంజు జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఆయన నటించిన సడక్ 2 టీజర్ మంగళవారం విడుదల కాబోతోంది. అలియా భట్ ఇందులో కీలక పాత్రలో నటించారు. డర్టీ పిక్చర్ కు సైన్ చేసినప్పుడు అందరూ తనకు పిచ్చి పట్టింది అనుకున్నారని గతాన్ని గుర్తు చేసుకున్నారు విద్యా బాలన్. అప్పటి వరకు పక్కింటమ్మాయి ఇమేజ్ ఉన్న తాను అటువంటి సినిమా చేయటం చాలా మందికి నచ్చలేదని వద్దని సూచించారని చెప్పారు. అయితే తుది నిర్ణయాన్ని పేరెంట్స్ తనకే వదిలేశారంటూ గుర్తు చేసుకున్నారామె. సూర్య నటించాల్సిన అరువా చిత్రంలో అరుణ్ విజయ్ నటిస్తారని టాక్ వినపడుతోంది. సూర్యతో సింగం సిరీస్ చేసిన హరి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అరుణ్ విజయ్ సోదరి ప్రీతాకు హరి భర్త. వార్తల్లో ఉన్న అరువా చిత్రం కన్ఫర్మ్ అయితే తొలిసారి బావ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజెక్కించుకున్నాడు.